హలో చిచాస్, మనం ఇప్పుడే ఎక్కినాం టోల్ గేట్ షామిర్పేట నుంచి స్టార్ట్ అయినాం. ఇంకా బండి దంపుతున్నాం చూడు. మనం ఇక వేసి తొక్కుడే తొక్కుడు మనం పోతుంది ఎక్కడికంటే తిరుపతికి వెళ్తున్నాం. ఫస్ట్ తిరుపతి టూర్, కాణిపాకం, పద్మావతి టెంపుల్, కాళహస్తి టెంపుల్. అయితే మనం ఇక స్టార్ట్ అయినాం. ఇంకా ఇన్న సిటీలోనే ఉన్నాం. మనం ఇంకా బండి వేస్తూనే ఉన్నాం. తొక్కర్రా ఎయ్యరా తొక్కర్రా రే. మొత్తానికైతే బండి దంపుతున్నాం. మార్నింగ్ కల్లా రీచ్ కావాలా మేము. ఇక అయితే మనం కర్నూలు చౌరస్తా దగ్గరికి వచ్చినాం. ఇక్కడ మొత్తం హల్చల్ అవుతుంది. పోలీసు వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఏమైతుంది తెలియదు. చాలా బండి ఆపినాం. ఆపంగానే ఇక చూడు మమ్మల్ని ఎలా కొడుతున్నారు పోలీసు వాళ్ళు వచ్చి. ఇక ఏం చేసినాం, ఇక మేము బయట నుంచి వచ్చినామని చెప్పినాం. ఆడ చిన్న ఇన్స్టెంట్ అయినట్టుంది. మొత్తం రప్ప అయింది. ఇక మళ్ళా బండి స్టార్ట్ చేసినాం. ఇక రప్ప అనుకున్నా స్టార్ట్ చేసినాం. మా ఆవిడ ఒకతనే ఉన్నాడు బండి. ఇక ఇంటనే రాడు, ఇక కొడుతూనే ఉన్నాడు బండి ఆడు. ఇంకా చూడ ఇంకా ఖతర్నాకుండా ముందు ఇక ఆల్మోస్ట్ కడప దగ్గర వస్తున్నాం మనం. ఇక కడప ఎంటర్ అయిపోయినాం మనం. ఇక తర్వాత ఇప్పుడు మనం స్టార్టింగ్ పోయేది కాణిపాకం అనుకుంటున్నాం. ఫస్ట్ తిరుపతి పోవాలంటే కాణిపాకం పోవాలి. కాణిపాకం నుంచి పద్మావతి టెంపుల్ నుంచి తిరుపతి, తర్వాత కాళహస్తి పోయినాం అంటే డైరెక్ట్ ఇంటికే రావాలి. ఇక ఎక్కడికి పోవద్దు. ఇక జర్నీ స్టార్ట్ చేస్తాం చూడండి. తర్వాత ముందు ఉంది సినిమా, పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇంకా చూడండి ఇంకా ముంగట. మొత్తానికి స్టార్ట్ వచ్చేసినాం. మనం కాణిపాకం ఇప్పుడే ఎంటర్ అయినాం. ఎర్లీ మార్నింగ్ ఎంటర్ అయిపోయినాం. ఇక మనం రూమ్ తీసుకొని ఒక దర్శనం చేసుకొని మళ్ళీ డైరెక్ట్ పద్మావతి టెంపుల్ కొట్టాలి. ఇక ఇప్పుడే కాణిపాకం టెంపుల్కి వచ్చేసినాం. ఎంటర్ అయినాం మనం ఇప్పుడే కాణిపాకం టెంపుల్కి. మొత్తం కాణిపాకం అయితే ఎంటర్ అయినాం. ఇక మొత్తం ఫ్రెష్ అప్ అయ్యేసి మంచి డ్రెస్ వేసుకొని ఇక మొత్తం దర్శనానికి పోవాలి. ఇక ముందు సెట్ చేసుకోవాలి. ఇక ఇంకా లోపలికి ఎంటర్ అవుతూనే ఉన్నాం చూడండి. ఇక ముందు దర్శనం అయినాక మళ్ళీ వీడియో కంటిన్యూ ఉంటుంది. మార్నింగ్ వ్యూ అయితే మస్తు ఉంది. ఇక్కడ మంచిగా ఎట్లుంది అంటే చూడగానే మొత్తం ఫ్రెష్ అనిపిస్తుంది. పొద్దున్న లేచి అందరికి స్టార్ట్ అయింది వర్క్. అందరికి దుకాణాలు ఓపెన్ చేస్తుర్రు. ఏ మొత్తానికి అయితే వ్యూ అయితే ఖతర్నాక్ ఉంది. అసలు మన హైదరాబాద్కి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి చాలా డిఫరెంట్ ఉంది వ్యూ. చెట్లు, మంచి చల్ల గాలి, వాతావరణం అయితే హైలైట్ ఉంది పోయి అయితే. మొత్తానికి లోపల ఎంటర్ అవుతున్నాం. టెంపుల్ కనబడుతుంది కదా, గణేశుని టెంపుల్, కాణిపాకం టెంపుల్. మార్నింగ్ వ్యూ అయితే మస్తుంది, చల్లగా ఉంది. చూడడానికి అయితే ఆస్తం. మార్నింగ్ అయితే మస్తు ఖతర్నాక్ ఉంది టెంపుల్ అయితే. మొత్తం దర్శనం అయితే మంచిగా అయితే ఉంటుంది. పబ్లిక్ అయితే ఎక్కువ లేదు. ఇక మార్నింగ్ వచ్చినాం కాబట్టి జల్దీ అయిపోతుంది మాకు. ఇక ఇది అయిపోగానే నెక్స్ట్ పద్మావతి టెంపుల్కి వెళ్తాం మేము. కానీ వ్యూ అయితే ఏం బాగుంది. మార్నింగ్ అసలు ఎంత ఫ్రీగా అనిపిస్తుంది అంటే ఫుల్ ఫ్రీగా. గణేశుని దర్శనం చేసుకుంటున్నాం. లోపలికైతే ఫోన్ అలౌ లేదంట. ఇక అందుకే బయట మొత్తం వీడియో కవర్ చేస్తున్నా. లోపల వీడియో కవర్ చేయడానికైతే కష్టం. ఇప్పుడైతే బయట మొత్తం కవర్ చేస్తున్నా. తర్వాత లోపలైతే మీకు ఛాన్స్ ఉండదు. లోపలైతే ఆల్మోస్ట్ మీకు తెలుసుండొచ్చు. క్యూ ఉంది. ఇది ఫ్రీ దర్శనం. ఇది వాటర్ అయితే క్లీన్గా అంటే ఫుల్ క్లీన్గా ఉన్నాయి. మస్తు నీట్గా ఉంది. చిన్న గణపతి బయట. ఇక దర్శనం అయితే అయిపోయింది. మళ్ళీ మనకు తెలిసిన మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. బండపల్లి, రైట్, చిత్తూరు బండపల్లి అంట. ఇక వాళ్ళ ఊరు వెళ్తున్నాం. వాళ్ళ ఊరు వ్యూ చూసినా, రోడ్ చూసినా ఎట్లుందో. చెట్లు మొత్తం కొబ్బరి చెట్లు. ఇక్కడ షార్ట్ ఫిలిమ్స్ అట్లా ఏమైనా ఉంటే ఫోటోషూట్ ఖతర్నాక్ వస్తాయి. మస్తు అసలు ఎదుగో నేచర్ చూసిన ఎంత బాగుందో. ఖతర్నాక్ ఉంది రోడ్ అయితే. సింగిల్ రోడ్డు, అటు పొలం ఇటు పొలం, మధ్యలో మొత్తం కొబ్బరి చెట్లే. ఇక ముందు ఎంత మంచిగా ఉందో వ్యూ చూడండి. అట్లా చూస్తున్నారు. కంటిన్యూ చేయరు.
అయితే మొత్తానికైతే మామూలు బండపల్లికి వచ్చినాం. ఇక మామూలు ఊరు అంట, మస్తుంది ఊరైతే. ఇక అప్పుడే జాతర నడుస్తుంది ఇక్కడ, ఓం శక్తి దేవత అంట. జాతర అయితే బాగా అవుతుంది, అప్పుడే ఊరేగింపు అవుతుంది దేవతది. ఇక చూసినాం, జర దేవుని మొక్కినాం, అంటే కొంచెం వీడియో చేసిన. ఇది అయిపోకుండా మళ్ళీ ఈ నుంచి పద్మావతి టెంపుల్కి వెళ్తాం. ఇక ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాం, ఇక మళ్ళీ బండి స్టార్ట్ చేసినాం. డైరెక్ట్ పద్మావతి టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు మేము. రోడ్ అయితే పిచ్చలు వేసిపోయింది భయ్యా, మస్తు అంటే మస్తు ఉంది. మా వాళ్ళు అయితే ప్యాక్ అయిపోయింది, ఒక్కొక్కటి వేసి తొక్కుతూనే ఉన్నాడు. 120, 100 ఇంకా 120 లోపలనే కొడుతున్నాం మేము, ఇంకా స్పీడ్ కొడతలేం. కానీ రోడ్ అయితే ఏముందంటే ఏదో ఫారెన్లో పోయినట్టు ఉంది. రోడ్ అయితే మస్తు ఉంది రోడ్ అయితే. ఇక చూడు వ్యూ చూడండి ఎంత బాగుందో. రోడ్ చూస్తే పిచ్చులు వేస్తుంది భయ్యా. రోడ్ ఎంత ఏముందంటే మస్తు పోవచ్చు రోడ్ మీద అయితే. అయితే మొత్తానికి పద్మావతి టెంపుల్ వచ్చేసినాం మనం. ఇవాళ రాగానే ఫస్ట్ అన్నదానం చేయడానికి వచ్చేసినాం, అన్నదానం చేస్తున్నాం. ఇది శిల్పరామం, మినీ శిల్పరామం ఇది పద్మావతి టెంపుల్ దగ్గర నియర్ బై. ఇక పద్మావతి టెంపుల్ అయితే ఎంట్రీ చూసినా ఎంత బాగుందో. పద్మావతి టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం మనం. ఇంకా దర్శనం కాలేదు, ఈ సాయంత్రం వ్యూ. ఇక నైట్ స్టేయింగ్ ఈయనే ఉంటాం మేము. ఇక ఈయనే ఉండేసి మార్నింగ్ దర్శనం చేసుకుంటాం. ఎందుకంటే జర ఫుల్ టైర్డ్ అయిపోయినాం, నిద్ర లేదు ఏం లేదు. జర రాగానే ఫస్ట్ దేవుంది జర గుడి చూద్దామని వీడియో తీస్తున్నా. తర్వాత లోపల అయితే ఫోన్ అలో ఉండదు. ఇది ఎంట్రీ అన్నట్టు, ఇది పద్మావతి టెంపుల్. ఇక నియర్ బై అన్ని షాపింగ్ మాల్స్, ఆనంద్ భవన్ ఇవన్నీ ఉన్నాయి. చూడు టాయ్స్, మీకు ఏం కావాలంటే అవి మొత్తం అన్ని బొమ్మలు గిమ్మలు అన్నీ ఉన్నాయి, కొన్నిటి అన్నీ. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాలి భయ్య, ఆరతులు ఇవ్వాలి. ఆడ బయట కనిపించింది కదా ఆడ ముంగట. ప్లస్ ఇది ఇది ఎగ్జిట్, బయట లోపలికి పోయేది ఇదే, బయటికి రానికి కూడా ఇదే. ఇవాళ బయట నుంచి తీసిన, రేపు పొద్దున వెళ్తాం లోపలికి గుడికి. కాకపోతే బయట నుంచి తీసిన పొద్దున లోపలికి పోయినా కూడా మాకు ఫోన్ అలో ఉండదు. ఇక మొత్తం ఇది మొత్తం వాటర్ స్నానం చేసేది ఇండ ఉంది. సూర్యనారాయణ టెంపుల్ ఇది. పుష్కరిని కూడా ఇక్కడ మార్నింగ్ స్నానం చేసి డైరెక్ట్ ఆడికి వెళ్ళిపోవాలి. ఇది మొత్తం నైట్ వ్యూ, ఈవినింగ్ అవుతుంది, నైట్ మొత్తం వ్యూ ఇది. ఒక చిన్న వీడియో క్లిప్ తీసిన. ఇక టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి పైన గోపురం కనబడుతుంది కదా, ఇదంతా షాపింగ్ మాల్స్ ఇవన్నీ. ఇక షాపింగ్ మాల్స్ అంటే అవి చిన్న బండ్లు షాపింగ్ చేసేటి అన్నీ ఉన్నాయి. ఇది పుష్కరిని టైమింగ్స్ ఉంటాయి, 6 లోపలనే స్నానం ఉంటుంది. ఇక మాకు అప్పుడే టైం అయిపోయింది కాబట్టి వీడియో తీసుకుంటా కూర్చున్నా. ఎదురైతే పోలే నేను, వీడియోస్ గురించి మొత్తం ఇక అటు ఇటు తిరుగుకుంటా వీడియో తీసుకుంటా కూర్చున్నాయి. తిరుమలకైతే స్టార్ట్ అయినాం, ఆన్ ది వేలో ఉన్నాం. ముంగడ గుట్ట కనబడుతుంది కదా, ఇగో ఈ వ్యూ ఎంత బాగుందో. ఫ్లైఓవర్ నుంచి వెళ్తున్నాం, ఎంట్రన్స్ లో గుట్ట మొత్తం మస్తు వ్యూ కనబడుతుంది. నాకైతే వీడియో క్లిప్ తీసేసిన ఒకటి, అక్కడనే ఒకటి. అయితే తిరుమల పోయే రూట్లో మధ్యలో మనకు కపిలేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, అంటే శివుని టెంపుల్. ఇక లోపలికి ఎంట్రీ అయితే చేసినాము, లోపల కూడా దర్శనం చేసుకుని వస్తాం ఇక మళ్ళీ. దర్శనం అయిపోయినాక రిటర్న్ మళ్ళీ ఇక జామవంతుడు స్వామి దగ్గరికి వచ్చినాం. ఇగో ఇది టెంపుల్ జామవంతుడు, లోపలికి ఫోన్ అలో లేదు. ఇక బయట నుంచే వీడియో తీసినాం. ఇక తీసినాక ఇగో పోలీస్ ఆయన అడ్డం వస్తుంది, కెమెరా చూస్తూనే ఉన్నాడు. ఫోన్ అయితే లోపల అలో లేదంట. ఇక దాని ఆపోజిట్ ఆంజనేయుల టెంపుల్ ఉంటుంది. ఇక ఆంజనేయుల టెంపుల్ కూడా చాలా ఫేమస్ ఇక్కడ. ఇగో ఇది మొత్తం బోర్డు ఇక ఆంజనేయుల స్వామిది. అయితే మొత్తం అయిపోయింది దర్శనం అయితే. ఇక పైన స్టార్ట్ అయినాం. ఇగో అలిపిరి వచ్చేసింది. గత మీ నుంచి మనకి పైకి ఎక్కాలి బండి మనం. ఇక అసలు వ్యూ చూసినా భయ్య ఎంత బాగుందో అసలు. ఇక్కడికి రాగానే అసలు ఇక మన హైదరాబాద్ మర్చిపోయినా అనుకో ఆ దేవుని దగ్గర పోగానే. ఇక అసలు ఆ గుడి, ఆ కొండలు, ఆ వ్యూ, అసలు ఆ వైబే వేరే ఉండే అక్కడ మొత్తానికైతే. ఇక ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ, మొత్తం బండ్లు ఆగిపోయినాయి. కమ్సే కమ్ మాకు ఒక 30 minutes 40 minutes దాకా పట్టింది దీన్నే. అలా అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ పైకి ఎక్కినాం. ఇక చూసిన రోడ్ చూసినాం ఎంత కరువు ఉన్నాయి మొత్తం అయితే. రోడ్ అయితే కిరాకు ఉంది అసలు, కానీ చూసుకొని పోవాలి. ఇక వీడియో అయితే తీసినాం మెల్లగా, అట్లా ఇట్లా కింద మీద పడి మొత్తానికి ఒక మంచి సెట్ చేసినాం వీడియోని అయితే.
పైన మొత్తానికి అయితే దేవుని దగ్గరికి ఎంటర్ అవుతున్నాం మనం లోపటిగా. ఇక లోపల ఎంటర్ అవుతున్నాం, బయట ఇదే స్టార్టింగ్ ఎంట్రీ మనది. ఇక మన కారు లోపలికి పోతుంది, ఎంటర్ అవుతాం. సిఆర్ఓ ఆఫీస్కి వచ్చినాం రూమ్ గురించి. ఇక రూమ్ గురించి వచ్చినాం భయ్య. ఇక రూమ్ గురించి మనకి కీస్ గురించి వెయిట్ చేస్తున్నాం. లోపలికి పోయి మనకి చిట్టి పెడితే మనకి రూమ్ ఇస్తారు. ఇక ఆల్రెడీ ముందే బుక్ చేసినాం కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చారు మంచిగా. ఇక మనం దేవునికి ఇంటికి వెళ్ళాలనుకుంటే ఈ లోపల నుంచి వెళ్ళొచ్చు, లేకపోతే సైడ్లో నుంచి ఇంకోటి ఉంటుంది అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇక లైన్ అయితే పెద్ద లైన్ ఉంటుంది. లైన్ అయితే ప్రెసెంట్ ఖాళీగానే ఉంది. డైరెక్ట్ ఇక గుండు చేసుకొని ఇక బయటకు వచ్చేసినాం మనం. ఇక ఎప్పుడైనా మీకు ఎమర్జెన్సీ అంటే హాస్పిటల్ ఉంది, అశ్విని హాస్పిటల్. లోపల మీరు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే పైన అశ్విని హాస్పిటల్ అని ఉంది, హాస్పిటల్కి వచ్చేసేయాలి. ట్రీట్మెంట్ కూడా ఆన్ అవుతుంది. ఇక మన వాళ్ళకి బాగాలేదంటే ఒక హాఫ్ అన్ అవర్ దాకా హాస్పిటల్లో ఉండే తర్వాత అయిపోయినాక మళ్ళీ కిందికి వచ్చినాం, గుడికాడికి వచ్చినాం. ఇక దేవుంది ఏనుగులు కనబడ్డాయి, 2 ఏనుగులు, ఒకటి ముంగట ఒకటి వెనుకొకటి. ఇక ఏనుగులు అప్పుడే బయటకు వచ్చినాయి. ఇక క్రౌడ్ మెల్లమెల్లగా నిండిపోతుంది. ఒక్కొక్కటి ఫోటోలు ప్లస్ ఇంకా అది పైన అది ఆశీర్వాదం తీసుకుంటుండు ఏనుగుది. ఇక చూడండి ఇంకా బాగుంది వ్యూస్. ఇంకా అసలు కిరాక్ అంటే కిరాక్ ఉన్నాయి చూడు, అసలు ఎంత బాగున్నాయి అసలు ఏనుగులాగో. అసలు ఆ పబ్లిక్, అసలు ఆ నేచరు, దేవుని దగ్గర పోగానే ఒక వైబే ఉంది. ఫస్ట్ మనం వరాహ దేవుడు ఉన్నాడు ఇక్కడ ఈయన దర్శనం చేసుకున్న తర్వాతనే మనం లోపలికి ఎంట్రీ అవ్వాలి. అప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడికి వెళ్ళాలన్నట్టు. ఇది మాత్రం మర్చిపోకండి ఎవరు. ఫైనల్లీ మన గుడి వచ్చేసింది, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి వచ్చేసింది. బయట వ్యూ ఇది. ఇక లోపలికి మీకు తెలుసు కదా ఫోన్ అయితే తీసుకొనియరు, అందుకే బయట మొత్తం కవర్ చేసిన. ఇదంతా వ్యూ బాగుంది చూడు. అసలు ముంగడికైతే పబ్లిక్ పోనీయరు, ఈ నుంచే దింపాలి. ఆ ముంగట అవి వేసింది కదా మొత్తం అవి జాలీల టైపు. ఇక లోపలికైతే పోవద్దు, ఏమున్నా ఇక్కడ నుంచి వీడియోస్ ఫొటోస్. అందుకే ముంగట మొత్తం ఖాళీ ఉంది. అటు సైడ్ పబ్లిక్ ఉన్నారు, ఇటు సైడ్ పబ్లిక్ ఉన్నారు, మధ్యలో పబ్లిక్ లేదు. ఇక గుడి చూసినాం ఎంత బాగుంది అసలు. ఇక అడిగి పోగానే ఇక అసలు ఆ వైబే వేరే ఉండే అసలు. మొత్తానికైతే మొత్తం ప్రశాంతంగా పీస్ఫుల్. ఆ గుడిని చూసానే కదా ఇక నీకు పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయితే ఆడ. గోవిందా 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 గోవిందా. అసలు వైబే వేరే ఉంది అబ్బాయి. పుష్కరిణి, వారాహి దేవుడు ప్లస్ ఇదంతా బయట వ్యూ అన్నట్టు. ఇదంతా ఇది కృష్ణుడు టెంపుల్, ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది పైనుంచి చూసిన, పైనుంచి వ్యూ ఇది. ఇవాళ లోపల ఇది భోజనం చేయడానికి లోపలికి వెళ్ళాం, వెంగమాంబ గుడి లోపల. ఇది బయట వ్యూ అన్నట్టు, చెట్లు పైన స్క్రీన్ అదొకటి ఎట్టి చూసినాం. ఎంత బాగుంది చూసినా వాడ, అసలు బాగుంది వ్యూ ఇక్కడ. అయితే ఇక్కడ అన్నదానం అయితే అవుతుంది. ఇక అన్నం తిని కూర్చున్నాం. ఇక అందరం కూర్చున్నాం తిననీకి. ఇక దేవుని కాడ పూజ చేసినాక మాకు అన్నం వడ్డిస్తారు. ఇక అన్నం తినేసి మళ్ళీ ఇక బయటకు వెళ్తాం. ఇక మళ్ళీ బయట వ్యూ మొత్తం బయట చూసినాం ఎంత బాగుందో వ్యూ. ఇది పుష్కరిణి మొత్తం. టూ డేస్ అయితే మొత్తం దేవుని దగ్గరనే ఉండే. ఇక నేనైతే ఇక దొరికినప్పుడల్లా ఇక్కడికి వస్తున్నా, వీడియోలు తీస్తున్నా. ఇక మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్, నైట్ వ్యూస్. ఇక ఎందుకంటే మనకి ఇక దొరికినప్పుడే ఇవ్వాలి. మళ్ళీ దేవుడు మనం ఎప్పుడు పిలుస్తారో తిరుపతి తెలియదు కదా. ఇక వచ్చినప్పుడే మంచిగా దేవుని దర్శనం అయితే మంచిగా అయిపోయింది. లడ్లు తీసుకున్నాం. ఇక బయట వీడియోలు కూడా ఎంత కావాల్సినంత వీడియోలు తీసుకున్నాం. ఇక మళ్ళీ మనం దేవుడు ఎప్పుడు పిలుస్తాడో ఇక అప్పుడు రావాలి. ఇక మనం అంతే. ఇక పబ్లిక్ అయితే మస్తు ఉండే. ఇక మాకైతే దర్శనం 1 అవర్లోనే అయిపోయింది. మనం ముందే టికెట్ బుకింగ్ చేసుకున్నాం 3 months ముందే. దర్శనం అయినాక బయటకు వచ్చినాం. ఇక బయట మొత్తం దీపాలు వెలిగిస్తారు చూసినారు కదా, అసలు ఎంత బాగుంది. అసలు దేవునికి ఎదురుగా దీపాలు వెలిగిస్తారు. అసలు వ్యూ బాగుంది. ఇక మనసులో కోరికలు ఏమేమి ఉన్నాయో మొత్తం మొక్కినాం అన్నట్టుగా. ఇక దేవునికి వదిలేస్తాం. ఇక దేవుడు మాకు ఇక ఆశీర్వాదం ఇస్తామని మేము అనుకొని ఇక వీడియోలు తీస్తున్నాం. మళ్ళీ మన వీడియో కంటిన్యూ చేసినాం. వీళ్ళిద్దరేమో మాట్లాడుకుంటారు, ఇద్దరు అంకుళ్ళు. ఇక పబ్లిక్ చూసినారా, పబ్లిక్ గుడి చూసినావా అసలు ఎంత బాగుంది అసలు. ఇక నా డిష్ తగ్గుతట్టుంది. ఓకే బాగుంది అంటున్నా కదా. ఓకే
కమ్సే కమ్ నేను ఇక్కడనే ఒక 1 hour నా పైననే ఆ వీడియోలు తీసుకుంటా. పబ్లిక్ జామ్ అయితే ఇక ఫోటోలు చూసినా ఒక్కొక్కరు స్టిల్స్ ఎట్లు ఇస్తారు. ఇక ఇక్కడికి వస్తే కంపల్సరీ ఆ స్టిల్ పాత స్టిల్ మీకు తెలిసిందే కదా. ఇక ఇక్కడ భజన అవుతుంది మొత్తం, ఇక్కడ భజన చేస్తుంది. ఇక్కడ ముంగట్నే స్టెప్ దిగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇది వచ్చేసి వెంగమాంబ టెంపుల్, ఇంకోటి గణపతి టెంపుల్ ఉంది. ఇక కొత్త కన్స్ట్రక్షన్ చేస్తారు ఇక్కడ. ఇక గుడి పెద్దగా చేస్తారు ఇక్కడ. ఇక ఆల్మోస్ట్ ఇక 2-3 months వరకు అయితే ఇది పెద్దగా గుడి అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇక ఇప్పుడు ఏమున్నా ఇదంతా పాతది గుడి, తర్వాత ఇక అంతా కొత్త గుడి మొత్తం రెడీ అవుతుంది. ఇక 3-4 months అవుతుంది మనకి. ఇక గణపతి టెంపుల్, ఇది వెంగమాంబ టెంపుల్. ఇక ముందే వీడియో తీసేసిన తర్వాత అది కట్టినప్పుడు మళ్ళీ అప్పుడు ఒక వీడియో తీద్దాం. ఇక మనకు గుర్తుంటుంది ఇక పాత గుడి మనది. Staring down the barrel, waiting for the final gates to open to a new tomorrow, moving with the motion, following the light that sets me free. మళ్ళీ గుడి కాడికి వచ్చినాం. మళ్ళీ గుడిది ఒక వీడియో తీస్తున్నాం. మళ్ళీ ఇక నెక్స్ట్ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మన ఆకాశగంగా టెంపుల్ ఇవన్నీ తిరగాలి. ఇక ఆ వీడియోలు కూడా మళ్ళీ వీడియో తీయాలి. అవన్నీ చూడండి, మీరు చూస్తూ ఉండండి. మళ్ళీ కంటిన్యూ అయితే వీడియోస్. గుడి అయితే సాలిడ్ ఉందా బా, ఎట్లుంది చూసినా ఆ వీడియో ఖతర్నాక్ వచ్చింది వీడియో అయితే. సారంగి హోటల్లో ఇంట్లో అయితే టిఫిన్ అయితే బాగుంది, మస్తు ఖతర్నాక్ ఉంది టేస్ట్. పైకి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ తినండి సారంగిలా. ఇక నెక్స్ట్ గోపాలస్వామి టెంపుల్కి వెళ్తున్నాం. అలా స్టార్ట్ అయినాం. ఇక మొత్తాన్ని గోపాల స్వామి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు లోపల దర్శనానికి పోతున్నాం. పోయి దర్శనం చేసుకొని దేవుని మొక్కుని వస్తాం. మళ్ళీ రిటర్న్లో వస్తాం. మళ్ళీ నెక్స్ట్ జపాలి హనుమాన్ టెంపుల్కి వచ్చినాం మనం. ఇప్పుడు ఇక లోపల దాకా నడుచుకుంటూ పోవాలి. ఫుల్ లాంగ్ ఉంటుంది. లోపల కార్నర్లు ఉంటుంది టెంపుల్, కానీ మస్తు ఉంటుంది. సైడ్లలో మొత్తం ఇల్లులు కట్టిరు అందరు పబ్లిక్ మొత్తం. ఇక సైడ్లో మళ్ళీ మంకీస్ ఉన్నాయి. ఇక చాలా ఇది ఒకటే చాలా లాంగ్ ఉంది. లోపల దాకా నడవాలి బాగా. అలా ఫుల్ టైర్డ్ అయినాం. కాకపోతే ఇక నడిచేటడికి ఇంకా కొంచెం టైర్డ్ అని. ఇక దేవుని గురించి పోతున్నాం కాబట్టి ఏం అనిపించలే. ఈ ఉత్తకాలతో నడిచినాం బాగానే. ఇక ఆంటీలు భయపడుకుంటూ పోతున్నారు. ఇక కోతులు ఆడుకుంటున్నాయి మంచిగా. ఇక లోపల టెంపుల్ చూడండి, అట్లనే చూడండి. ఇక లోపల టెంపుల్ వస్తుంది. ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్ లోపల, జపాలి హనుమంతుని టెంపుల్. ఇందాక మేము చెప్పిన కదా ఎంట్రన్స్లో, ఇది లోపల గుడి. ఎంత పీస్ఫుల్గా ఉందంటే మొత్తం చెట్ల అడవిలో ఉంది మొత్తం టెంపుల్. ఇంత సౌండ్ లేదు, మొత్తం చెట్ల సౌండ్, మళ్ళీ మంకీ సౌండ్. ఇదేమో చిన్నది ఏదో ఉంది, దాని పేరేందో నాకు అర్థమైతలేదు.
అది అదేమో తింటుంది, ఫీడ్ తింటుంది. ఇక రిటర్న్ వెళ్తున్నాం, మళ్ళీ ఆకాశగంగకి వెళ్తాం. ఈ నుంచి మళ్ళీ ఇక ఆకాశగంగ వచ్చేసినాం. మళ్ళీ లోపల గుడిలోకి అయితే వచ్చేసినాం. కింద ఉంది గుడి, సైడ్లో ఏమో మొత్తం వాటర్, పైనుంచి మొత్తం వాటర్ పడుతున్నాయి. వాటర్ ఫాల్, చిన్న మినీ వాటర్ ఫాల్ అన్నట్టు ఇది. ఇక తాగితే కూడా మంచిది, ప్యూర్ వాటర్. ఎట్లుంది అంటే మంచిగా మంజీరా వాటర్ కన్నా బాగున్నాయి వాటర్ అవి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నెక్స్ట్ మనం వచ్చేసినాం పాప వినాశనం. ఇక ఈడ కూడా దేవుని దర్శనం చేసుకొని ఇక మనం డైరెక్ట్ తిరుమలకి వెళ్ళాలి. మళ్ళీ ఇక రిటర్న్. ఇక మళ్ళీ మనం గుడికి వచ్చేసినాం. లోపల దర్శనం అయిపోయింది. ఇక స్నానాలు చేసుకొని వెళ్ళిపోవాలి, లేకపోతే కాళ్ళజలు కట్టుకొని లోపలికి పోవాలి. శిలాతోరణంకి వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు మేము శిలాతోరణం, శ్రీవారి పాదాలు, ధర్మగిరి ఇవన్నీ ఇదే రూట్. ఇక ఇప్పుడు నెక్స్ట్ మనం లాస్ట్ ఇక శ్రీవారి పాదాలు పైకి వచ్చేసినాం. ఇంటికి ఇక లోపల దర్శనం చేసుకుని వచ్చినాం శ్రీవారి పాదాల దగ్గర. ఎంత వ్యూ చూసినాం, ఎంత బాగుందో, ఖతర్నాక్ ఉంది. ఫోటోషూట్ సూపర్ ఉంటుంది ఇక్కడ. తిరుపతి బస్ చూసిరా, ఫ్రీ బస్. నెక్స్ట్ రిటర్న్ వెళ్తున్నాం, డైరెక్ట్ కాళహస్తి వెళ్తున్నాం. ఇప్పుడు కాళహస్తిగా ఈరోజు స్టేయింగ్ ఉండి మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోతాం. ఇక రిటర్న్ టు హైదరాబాద్ మార్నింగ్. వెళ్ళేటప్పుడు హనుమంతుని దర్శనం చేసుకొని పోతున్నాం.
తిరుమల నుంచి అయితే కిందికైతే వచ్చినాం మేము ఇప్పుడు. ఇక డైరెక్ట్ కాళహస్తికి వెళ్తాం ఈ నుంచిగా. కాళహస్తి ఎంటర్ అయిపోయినాం మనం. ఇక నైట్ ఇప్పుడు ఇక రూమ్ గురించి సర్చ్ చేస్తున్నాం. ఇది మొత్తం నైట్ టైంలో తీసిన వీడియో ఇది. Stranded in the open, dried out tears of sorrow, lacking all emotion, staring down the barrel. ఇది మళ్ళీ మార్నింగ్ ఎర్లీ మార్నింగే మళ్ళీ ఒక వీడియో తీసిన. పైన శివుడి పార్వతీదేవి టెంపుల్, లేకు, బ్రిడ్జు. Moving with the motion, following the light that sets me free. అయితే ఇది మొత్తం కాళహస్తి దగ్గర మురళీకృష్ణ టెంపుల్. చిన్న ఏమేమి ఉన్నాయో టెంపుల్స్ మొత్తం వీడియో తీసేసిన. లొకేషన్ మొత్తం కాళహస్తి టెంపుల్. ఇది కాళహస్తి దగ్గరనే తీసిన మొత్తం లొకేషన్ మొత్తం ఇది. ఇక్కడ చిన్న గుడిలు ఏమేమి ఉన్నాయో మొత్తం కవర్ చేసిన ఆల్మోస్ట్. ఇదేమో పుష్కరిణి, కింద స్నానాలు చేసే ప్లేస్ ఇది గుండంలా. ఇక్కడేమో గేట్ నెంబర్ 1. ఈ నుంచి ఎంట్రీ ఉంటుంది మనకి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే రైట్ సైడ్లో అన్నపూర్ణేశ్వరి దేవి ఉంటుంది టెంపుల్. ఇక లోపల నుంచి చిన్న గుడులు వస్తాయి. ఇది రోడ్ మీదనే ఉంటుంది. సిద్ధి వినాయక టెంపుల్, అలా రాఘవేంద్ర స్వామి టెంపుల్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇది హనుమంతుని టెంపుల్. ఈ టెంపుల్ ఇది మేకి దూరం నుంచి కనబడుతుంది కృష్ణ. ఇదే టెంపుల్ మనకి ఎంట్రీ లోపలికి వెళ్తున్నాం. రైట్ సైడ్లో అన్నపూర్ణేశ్వరి దేవి టెంపుల్ ఉంటుంది. కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారు. ఈ లోపల ఇదంతా ఇది లోపలికి వెళ్తున్నాం దర్శనానికి. అయితే ఫోన్లో అయితే తీసుకోనియలే, బయటకు వచ్చినాక వీడియోలు తీస్తున్నాం మళ్ళీ. ఇక లోపలైతే పోయినాం. ఇక లోపలైతే దగ్గర నుంచి చూసిన శివుడిని అస్సలు ఊస్ బాంబ్స్ వచ్చినాయి. అస్సలు ఫస్ట్ టైం దగ్గర నుంచి చూసినాం. ఇంకా అట్లనే పార్వతీదేవిని కూడా చూసిన దగ్గర నుంచి. అయితే ఇక్కడ ఒక స్వామీజీ ఉన్నాడు, లోపల ఉంటున్నాడు స్వామీజీ. ఇక స్వామీజీని ఒక వీడియో తీసిన. ఈ టెంపుల్ మొత్తం బయట. ఇది గేట్ నెంబర్ 4 దగ్గర ఇదంతా. ఇక పబ్లిక్ అయితే ఏం లేదు. తిరుపతిలో కానీ ఇక్కడ కానీ కొంచెం ఏమైనా ఉంటే ఇప్పుడే రావచ్చు మీరు. కానీ నైట్ టైంలో వస్తేప్పుడు చూసుకోరు కానీ మొత్తం ఫాగ్ ఉంది. రోడ్ అయితే మంచిగా ఉంది కానీ ఫాగ్ అయితే హెవీగా ఉంది. నైట్ జర్నీ మాత్రం చూసుకోరు అండి. ఇది గోషమాల్. ఈ టెంపుల్ వ్యూ మొత్తం బయట అవుట్ సైడ్. కేతు పూజ. లెఫ్ట్ సైడ్ మొత్తం టికెట్స్ ఇస్తారు. Dried out tears of sorrow.
సప్త గోకులం అంట టెంపుల్, కృష్ణుని టెంపుల్, గోమాతలు అన్నీ ఇక్కడనే ఉన్నాయి. బయట ఇది కూడా అవుట్ సైడ్లో ఉంటుంది. గుడికి ఎంట్రీ కానీ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇది ఎగ్జిట్. బయటకు వెళ్తున్నాం మనం ఇక. ఇది మొత్తం ఎగ్జిట్ రాగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇది కూడా పాత గుడి, శివుంది టెంపుల్. ఇది కూడా ఒక వీడియో కవర్ చేసేసిన మొత్తం బయట నుంచి. ఇక మొత్తానికి ఇక రిటర్న్ అవుతున్నాం మన హైదరాబాద్కి. ఇక నైట్ అయితే లేట్ అయింది వెళ్ళడానికి, ఎందుకంటే మళ్ళీ వచ్చేటప్పుడు షాపింగ్ గీపింగ్ అవి చిన్న చిన్న సామాన్లు కొనుక్కున్నాం. ఇక తర్వాత కొంచెం దూరం వచ్చినాక వీడియో స్టార్ట్ చేసిన. రోడ్ అయితే బాగా మంచిగా క్లారిటీగా ఉంది, కానీ ఫాగ్ అయితే చాలా ఉండే. ఇంకా ఇది తక్కువ ఉంది. ఇంకా ముందు అయితే చాలా అసలు ముంగట రోడ్ కూడా కనవాలేదు. జస్ట్ కొంచెం ఒక 20 మీటర్స్ అంత డిస్టెన్స్లోనే రోడ్ కనబడుతుంది. ముంగట ఏం వెహికల్ ఉందో కూడా కనబడతలేదు. ముంగట కూడా పార్కింగ్ లైట్ వేసుకొని పోతున్నాయి వేరే వెహికల్స్ కూడా. ఈ నుంచి అయితే మార్నింగ్ 5 వరకు అట్లనే ఉండే. ఇంకా 6 కల్లి రీచ్ అయిపోయినాం. కరెక్ట్ 9 అవర్స్లో రీచ్ అయిపోయినాం హైదరాబాద్కి. మనకి అయితే మొత్తానికి ఫుల్ టైర్డ్ అయిపోయినాం. మధ్యలో బ్రేక్ తీసుకున్నాం. ఇక చాయలు తాగుకుంటా, లెమన్ టీలు తాగుకుంటూ వెళ్ళినాం. ఇక కాకపోతే మధ్యలో కోల్డ్ అయింది, ముక్కంతా సర్ది. ఇక మా వాళ్ళకి కూడా సర్ది అయింది. ఇక నైట్ అయితే బాగుంది డ్రైవింగ్, కానీ కొంచెం జర ఎక్కువ ఫాగ్ వచ్చినప్పుడు కొంచెం మాకు కూడా భయం వేసింది. ఇక ఆ టైంలో బండి పక్క పెట్టేసినాం, ఎందుకంటే నిజంగా ముంగట ఏం కనబడతలేదు. కొన్ని లారీలకైతే వెనక లైట్లు కూడా లేవు, రెడ్ లైట్లు కూడా లేవు. అది దగ్గరకు వచ్చినా కనబడుతుంది. ఎందుకు రిస్క్ ఎందుకని ఆపినాం. ఇక ఆపిన కొద్దికి మంచి ఇంకెక్కువ అవుతా ఉంది. అయినా సరే మేము ఇక అట్లనే వచ్చేసినాం మెల్లగా. మొత్తానికైతే 5:36 కల్లా రీచ్ అయిపోయినాం మేము. ఇక మొత్తానికైతే వీడియో కంప్లీట్ చేసినాం. ఇక మాకు సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక మాకు వచ్చినా రాకపోయినా ట్రై చేసినాం వీడియో అయితే. సపోర్ట్ ది ఛానల్, సబ్స్క్రైబ్, బెల్ బటన్ ఇవైతే మర్చిపోకుండా కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చిచాస్.